అందరికీ నమస్కారం. నేను మీ బీసారెడ్డి. ఒక రాజకీయ పార్టీ భూస్థాపితమైపోయి, ఆ పార్టీ నాయకుడు నలుగురు ముందు నవ్వులు పాలవ్వడం ఇష్టం లేక మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్ చూడటం, సాక్షి టీవీ చూడటం మానేసేయండి. కొంచెమన్నా లోకజ్ఞానం వస్తుంది. లేదా ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తే మీ పార్టీ కార్యకర్తలేమో కత్తులకి నిమ్మకాయలు తుడుచుకొని గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని తీసుకెళ్ళినట్టుగా నేను తీసుకెళ్తున్నా. ఇక ప్రజలు ఎలా ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గుడ్లప్ప చెప్పి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది చూసి మీరు ప్రెస్ మీట్ పెడితే 10 మంది అభినందిస్తారు. అయ్యా, మా సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మీ లైవ్ ప్రెస్ మీట్ చూసినాను. అది లైవో రికార్డెడో నాకైతే తెలియదు. అక్కడ ఏ పత్రికకు సంబంధించి రిపోర్టర్స్ వచ్చారో కూడా మాకు తెలియదు. కాకపోతే నీ అఫిషియల్ పేజ్లో, నీ అఫిషియల్ ఛానల్లో, మీ సాక్షి టీవీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వీటిలన్నింటిలో చూస్తే సరాసరి నీ లైవ్ మొత్తం చూసింది 3,500 మంది. 40% ఓటింగ్ వచ్చిన వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీ అధినేత లైవ్ పెడితే 3,500 మంది చూస్తున్నారంటే ఇక ఆ పార్టీ ఎప్పుడో బిషాన్ని ఎత్తేసి అస్సాంకి వెళ్ళిపోయినట్టే. కాకపోతే మీరు నిద్ర లేస్తే అబద్ధాలు. మీకు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు మీరు అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నాడా, గాడిదలు కాస్తున్నాడా అంటే మీ నోటికి ఎట్లా వస్తే ఆ పదాలు వాడతారనుకోండి. ఇవి తెలుసుకోవాలంటే మీ పేటీఎం కుక్కలనో, మీ సాక్షి టీవీనో, మీ సాక్షి పేపర్నో కాదు చూడాల్సింది. తెలుగుదేశం పార్టీ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లోనే జాయిన్ అవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెలలో 25 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉంటున్నాడు. సచివాలయంలో కొద్ది రోజులు ఉంటే ఇక మిగతా రోజులు మొత్తం ప్రజాక్షేత్రంలోనే ఏదో ఒక కార్యక్రమం. ఢిల్లీకి పోవడం కూడా మానేశాడు. అన్ని వ్యవహారాలు నారా లోకేష్ గారే చూసుకుంటున్నారు. ఇకపోతే 16 నెలల కాలంలో 17 ప్రకృతి విపత్తులు అని మాట్లాడుతున్నారు. మరి విపత్తులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి? మీరైనా ఏం చేస్తారు? పోనీ మీకులాగా ఆయనేమి రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి వాటి చేత పని చేయించుకునే శక్తి ఆయనకి లేదు కదా. ఆయనకి తెలిసింది ఒకటే, టెక్నాలజీ వాడుకోవటం. ఆ టెక్నాలజీని వాడుకొని ఎంతో కొంత ఆ విపత్తుల నుంచి గుడ్డిలో మెల్లగా బయటపడగలుగుతున్నారు. ఇక వీటికి సంబంధించి నష్టపరిహారం ఎంత చెల్లించారు అని మీరు మాట్లాడుతున్నారు. 6,500 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్స్ వేసుకొని 2 రోజుల క్రితం నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి ప్రతిపాదనలు ఇచ్చొచ్చాడు. 6,500 కోట్లకి ఈ రాష్ట్రంలో 17 విపత్తులు వచ్చాయా లేదా అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందరికీ తెలిసింది ఈ 16 నెలల కాలంలో ఒక 4-3 విపత్తులు వచ్చాయి. అవి కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు, కానీ రైతులు నష్టపోయింది మాత్రం వాస్తవం. దానికి సంబంధించి 6,500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తయారు చేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆ ప్రతిపాదనలు ఇచ్చి కొద్ది రోజుల్లో ఆ డబ్బులు కూడా మంజూరు అవుతాయి. అవి రైతులకి పంపిణీ చేస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే మీ నోటికుండా మీరే చెప్పారు, నేను 5 సంవత్సరాల్లో 7,300 కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం కింద చెల్లించాను అని. మరి 16 నెలల్లోనే 6,500 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్స్ పంపించారంటే ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా చెల్లించేదానికి సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని మీరు కొంచెం అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరకద్ది. ఇదే నవ్వులు పాలు కావడం అంటే. వాళ్ళు 1.5 కాలానికే 6,500 రూపాయలు చెల్లించడానికి, 6,500 కోట్లు చెల్లించడానికి సిద్ధపడితే మీరు 5 ఏళ్లలో 7,300 కోట్లు చెల్లించామని మీరు చెప్తున్నారు. అందుకే అందరూ అనేది అసెంబ్లీకి వెళ్ళి స్వామి అన్ని విషయాలు తెలుస్తాయి. మా వంతుగా మేము చెప్పేది ఏంటంటే మీ పనికి మాలిన పేపర్లు, ఆ సోషల్ మీడియాని ఫాలో అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇకపోతే ₹1 అంటే 50 పైసలకే కిలో అరటి ఇస్తున్నారు, అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంత దారుణమైన పరిస్థితి వచ్చింది అని మీరు మాట్లాడుతున్నారు. మీ ప్రెస్ మీట్ చూస్తూనే
నేను పులివెందల్లో అరటి రైతుకు ఫోన్ చేశా, ఎంత ఉందన్న రేటు అని. ఆయన ఏం చెప్పాడంటే మినిమం అంటే నాసి రకం వచ్చి ₹6 ఉంది, హై క్వాలిటీ ₹16 ఉంది. ఈ నెలాఖరికల్లా అది ₹30 కూడా వెళ్ళొచ్చు. ఇది ₹6 ఉండేది ₹12, ₹14 వరకు రావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 50 పైసలు చెప్తున్నాడు, నేనేమో మా మార్కెట్లో చెప్తున్నాను 50 పైసలకి పులివెందుల్లో దొరుకుతాయంట. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అరటి తోటలో చేరి వీడియో పెట్టాడనంటే, ఒకసారి కనుక్కో అంటేనే నేను ఫోన్ చేశాను. మీ నియోజకవర్గ రైతులకే నేను చేసింది, పక్క నియోజకవర్గ రైతులకు కాదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ 50 పైసలు అమ్మే మీ రైతు వాస్తవేనంట 50 పైసలు అనేది. కాకపోతే ఆ రైతు మీ పార్టీ కార్యకర్త, చెట్లు మాత్రమే వేసాడు, సాగు చేయలేదు, అవి గాలికి కొట్టుకోపోయి కనీసం ఆ పండే పంట కూడా కుక్కలు కూడా తినవు. ఇంకా దళారీలో లేకపోతే వ్యాపారస్తులు వచ్చి ఎలా కొంటారు అంటే అసలు కాపే లేదు. కాపే లేని దగ్గరికి పోయి అరిటాకులు చూపించి అరటికాయలు అని చెప్తే నమ్మేదానికి మేమేం క్యాలీఫ్లవర్లు ఏం పెట్టుకోలేము కదా చెవులో. కనుక్కోన్నా మీ నియోజకవర్గానికే ఫోన్ చేసి ఈరోజు కిలో అరటి రేట్ ఎంత ఉందని కనుక్కొని ఆ విధంగా మాట్లాడితే మాలాంటి వాళ్ళు కూడా ఏదైనా తప్పు ఉంటే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం. ఎంతకాలం అబద్ధాలు? అధికారులను పట్టుకొని వాడు ఈడు ఏదేదో మాట్లాడతారు. తిరుమలలో లడ్డు నెయ్యి కల్తీ జరిగిందిరా మహాప్రభు అని చెప్పి ఇస్తే అదంతా అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే పొద్దున్న లేచింది మొదలుకొని ఎక్కడో ఉంటావు, 2 నెలలకు ఒకసారి తాడేపల్లి కొంపకు వస్తావు. మీ వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివేస్తావు, ఆ తర్వాత వెళ్ళిపోతావు. అంతే, సాయంత్రానికి మూటాముల్లి సర్దుకొని వెళ్ళిపోవడం. కొంచెం మారన్న, అప్డేట్ అయ్యే ప్రయత్నం చేయి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో తెలుసుకొని, ప్రజల ద్వారా నేరుగా తెలుసుకొని అప్పుడు మీరు మాట్లాడితే అది సమంజసంగా ఉంటుంది. మా నుంచి మీకు మద్దతు కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజు ఒక జోకర్ లాగా ఈ రాష్ట్రంలో నిలబడిపోయారు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.